శృతి వచ్చి భోజనం పెట్టు. వస్తున్నానండి. ఇదేంటిది? పెద్ద ఆపరేషన్ చేసే డాక్టర్ లాగా చేతులు గ్లౌస్ వేసుకున్నావు. గ్లౌస్ కాదండి, బ్యాండేజ్. బ్యాండేజా? ఏమేం చేతులకి? గంజి వారుస్తుంటే చేతుల మీద పడి కాలింది. జాగ్రత్తగా ఉండాలి కదా. చూడు ఎంత బాధపడుతున్నావు. అవును, నువ్వు భోంచేసావా? మీరు తినండి, ఓ నెలలో ఈ దెబ్బలు తగ్గిపోతేగా అప్పుడు తింటానులేండి. గొప్పని చేస్తావులే, అప్పటికి చచ్చి ఊరుకుంటావు. పట్టు, నేను పెడతాను. పెట్టండి. ఆను అందుకో. ఎలా? మీ చేతులు అడుగుతున్నాయి, నా పెదాలు అదురుతున్నాయి. ఏం చేయమంటారు? నా చేతులు వణుకుతున్నాయా? ఉండి చిత్తం. చాలు. నువ్వెక్కడికి? మీరెక్కడికి? చేతులు కడుక్కోవడానికి. నేను మూతి కడుక్కోవడానికి. రా. ఏమండి, ఏమనుకోకుండా ఒక హెల్ప్ చేస్తారా? చొక్కాతో మూతుడం అంటావా? పట్టు. కాదండి, భోంచేశాక నాకు పళ్ళు తోకటం అలవాటు. ఓ, ఇదోటుందా? ఉండు, బ్రష్ తీసుకొస్తా. బ్రష్ వద్దండి, ఏదైనా మిషన్ తెప్పించమంటావా? వేలుతో తోవండి. వేలితో? కాలుతో ఏమొద్దు. పదా. అయ్యో, నా చీరంతా తడిపేశారు. మళ్ళీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు ఈ తడి చీరతో ఎలా పడుకోవాలి? ఫోన్లేండి, నీతో చీర మార్పించుకుంటే మొగుడుతో సేవలు చేయించుకుంటోంది అంటారు. ఇలాగే పడుకుంటాను. ఎందుకు? జ్వరం తెచ్చుకుని మరీ ఎక్కువ సేవలు చేయించుకుందామనా? దానికంటే చీర మార్చడం బెటరు. పద. ఏంటి డ్రామా? డ్రామా ఏంటి? ఏంటా? ఏంటా? ఏ నీ చేతుల మీద కాళ్ళు మచ్చలే? అరే, ఆశ్చర్యంగా ఉందే. గాయాలు మాయం, ఇట్స్ గాన్. మీ శరీరంలో ఏదో మహత్యం ఉందండి. మిమ్మల్ని తాక. షట్ అప్. నన్ను ట్రాప్ చేయడానికి ఇలాంటి చీప్ సెక్స్ పాలిటిక్స్ ప్లే చేస్తావా? సిగ్గులేదు. మరీ అంత సీరియస్ అయిపోకండి. ఏదో అమ్మాని పిలిపించుకోవాలని. నా చేత అలాగే పిలుస్తాను. అమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడకు. అయ్యో, వీడెక్కడి మొగుడండి బాబు? ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లోనా రవిచ్చే నవ్వుల్లోనా ఒంటరిగా ఉంటారు. ఏమన్నావో
భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో నా